హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఇది బగారా రైస్ లెక్ కానీ, చపాతీ లెక్ కానీ, బిర్యానీ లెక్ కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా కూడా ఉంటుంది. దీనికోసం 3 టమాటోలు, 2 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి తీసుకున్నానండి. ఇది అల్లం వెల్లుల్లి నేను ఇలా తీసుకున్నాను. మీకు ఇష్టమైతే తీసుకోండి, లేదంటే అల్లం పేస్ట్ అయినా వేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మసాలా దినుసులు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, యాలక బుడ్డలు, చెక్క లవంగాలు తీసుకున్నానండి. మీరు ఆవాలు ఇష్టమైతే తీసుకోండి, లేదంటే లేదు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ప్యాన్ పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకునేసి ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుందామండి. మసాలా దినుసులు కాస్త వేగాక ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుందాము. బిర్యానీ ఆకు వేసుకుంటే బాగా కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి అందుకు వేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను కట్ చేసినవి. కొంచెం బాగా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుందామండి. ఆనియన్స్ మరీ ఎక్కువగా వేగన అవసరం లేదు. పింక్ కలర్లోకి వచ్చేంత వరకు ఉంటే చాలండి. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం. అదే తురిమింది పచ్చివాసన పోయేంత వరకు ఉండనివ్వాలండి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేద్దాము. ఆనియన్స్ వేస్తున్నానండి. ఇలా పింక్ కలర్లోకి వచ్చేంత వరకు అలా అనుకోవాలి. ఇప్పుడు మిర్చి వేసుకుంటున్నాను, టమాటో వేసుకుంటున్నాను. ఈ టొమాటో బాగా మగ్గేంత వరకు మూత పెట్టి బాగా ఉండనివ్వాలండి. మధ్య మధ్యలో తీసి ఇలా గరిటెతో స్మాష్ చేస్తే కనుక బాగా గుజ్జులాగా వస్తుంది. నూనె పైకి తేలేంత వరకు ఉండనివ్వాలండి. ఇలా మూత పెట్టుకుని చూడండి, ఇలా వస్తుంది. ఇలా స్మాష్ చేసి మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టాలన్నమాట. నేను మీకు ఇలా చూపిస్తున్నాను. చూడండి, నూనె కొంచెం పైకి వచ్చింది. ఇప్పుడు ఇంకా కొద్దిసేపు పెట్టుకున్న తర్వాత ఇదో ఇలా వస్తుంది. ఇప్పుడు మసాలాలు వేసుకుందాము. కొంచెం పసుపు, సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. బాగా కలుపుకొని కొన్ని వాటర్ వేస్తే ఆయిల్లో మసాలాలు బాగా పట్టేంత వరకు ఉండనివ్వాలండి. కొన్ని వాటర్ వేసుకుంటే బాగా ఆయిల్ కొంచెం పైకి వస్తుంది. నేను వాటర్ వేసుకుంటున్నాను కొన్ని. అలా బాగా తిప్పుకొనేసి మూత పెట్టాలండి. కొద్దిసేపు ఉన్న తర్వాత తీసేసి మష్రూమ్స్ వేయాలి. మష్రూమ్స్ బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు గరం మసాలా కూడా కొంచెం వేస్తున్నాను. కసూరి మేతి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. మష్రూమ్స్ వేస్తున్నాను ఇప్పుడు. ఈ మష్రూమ్స్ వేసేసి బాగా తిప్పుకొనేసి మనం మీడియం ఫ్లేమ్లో మంట పెట్టేసి అలానే ఉండనివ్వాలండి. నీళ్ళు ఇప్పుడే వేయకూడదు. ఇలా మష్రూమ్స్లోంచి వాటర్ వచ్చేంత వరకు ఉండనివ్వాలండి. చూడండి, ఇలా తిప్పి పెట్టుకున్నాను. వాటర్ అయితే వచ్చేంత వరకు ఉన్న తర్వాత అదిగోండి వాటర్ వచ్చాయి కదా మష్రూమ్స్ నుంచి. బాగా కొంచెం ఉడికిపోయి ఉంటుంది ఇక్కడే మష్రూమ్ అన్నమాట. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. కొన్ని వాటర్ వేసుకునేసి మీకు పులుసులాగా కావాలంటే ఒక 5 నిమిషాలు అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి ఆఫ్ చేయండి. మీకు బాగా కొంచెం గుజ్జులాగా రావాలంటే ఒక 10 నిమిషాలు పెట్టండి, బాగా వస్తుంది. నేనైతే 10 నిమిషాలు పెట్టానండి. 10 నిమిషాల తర్వాత ఇదిగో మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా వచ్చింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి.